రాయలసీమ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చింతాకు పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అండి అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఏమంటే చింతాకు పప్పు. రాయలసీమలో ఈ సమ్మర్లో దొరికే చింతాకుతో పప్పు చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సినవి 2 కప్పులు నేను కందిబ్యాలు తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం ఈ చింతాకు వేసేద్దాం. అలాగే గంజిరాకు, అలాగే తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడే. అట్లే ఒక హాఫ్ ఆనియన్ వేసేసుకుందాం. ఇప్పుడు అలాగే కావాల్సినంత కారంకి ఎండుమిరపకాయలు వాడుతున్నాను. ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు, పసుపు 1 స్పూన్ వేసుకోండి, లేదా 1.5 స్పూన్ వేసుకోండి. ఒక 2 వంకాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ పోసేసుకుందాం. ఈ చింతాకు అనేది సమ్మర్లో ఒకటే కదండి దొరికేది. మనం వాటర్ పోసేసుకున్నాం కదా, లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేయడం వల్ల పొంగదు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉన్నిద్దాం. కందిపప్పు అనేది పప్పు అనేది పప్పు గిత్తితో మనం వేపుకున్నామండి. ఇప్పుడు మనం తర్వాత వేసుకుందాం. ముందుగా తెల్లగడ్డలు వేసేద్దాం. ఇవి కొంచెం కలర్ మారినాక రిమైనింగ్ అన్నీ వేసేద్దాం. ఫైనలీ పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పప్పులోకి వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. చూసారా, రాయలసీమ స్పెషల్ సమ్మర్లోనే కదా చింతాకు దొరికేది. అందరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది.